చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలారా, గ్రామ పెద్దలారా, దైవజనులారా, తోటి సహచరులారా, చిన్నలకి పెద్దలకి ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అద్భుతం, పరమాద్భుతం. దేవుని మాటలు వినాలి అనేటువంటి కాంక్ష, అందుకోసమై విశ్వాసులుగా మీరు కనపరిచే క్రమశిక్షణ చూడముచ్చటగా ఉంది. అది ఈ దినములనే కాకుండా 365 దినములు దైవ సన్నిధిలో ఈ విధమైనటువంటి క్రమశిక్షణని భయభక్తులు కలిగి వినయ విధేయతలతో, సభ్యత సంస్కారములతో ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ, ఒకరిని ఒకరు సన్మానించుకుంటూ, ఏక మనసు, ఏక భావము, ఏక తాత్పర్యము కలిగి క్రీస్తు యేసు మనసుతో మమేకమైపోయి కన్న తండ్రి పిల్లలుగా కడవరకి నిలబడుతారని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, నిన్నటి దినమున మనము మనిషి జన్మ ఎందుకు అనేటువంటి అంశాన్ని ఆలకించగలిగాం. మధ్యాహ్న కాల సమయమునందు యవనుడు యవనేచ్ఛల నుండి పారిపోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలకించగలిగాం. ఇక ఈ సమయమునందు మరో అద్భుతమైనటువంటి అంశాన్ని మీకు అర్థమయ్యేట్లుగా వినిపించాలి, దేవుని మాటలను మీ హృదయములో నాటాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయము కలిగి నేను ప్రయత్నం చేస్తున్నాను. అదే సమయంలో మీరు కూడా కూర్చున్నటువంటి ఈ గంట దేవుని మాటలను విని హృదయములో నాటుకొని ఈ సమయానికి సార్థకత చేసుకోవాలని నాతో పోటీ పడి మీరును ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనమంతా దేహము కలిగి జన్మించాము, జీవిస్తున్నాం. తదుపరి మరణం పేరట వెళ్ళిపోతున్నాం. ఎవరిస్తున్నారు ఈ దేహం? ఎందుకు ఇస్తున్నారు? చివరికి మరలా ఈ దేహాన్ని మట్టిలో ఎందుకు కలుపుచున్నాడు? దేహము కలిగిన మనము బ్రతికి ఉన్న నాళ్ళు దేశమంతా తిరుగుతా. అర్ధవరం ఏంటి, గణపవరం ఏంటి, భీమవరం ఏంటి, ఏలూరు ఏంటి, విజయవాడ ఏంటి, హైదరాబాద్ ఏంటి, ఢిల్లీ ఏంటి, అవసరమైతే అమెరికా, దుబాయ్, అనేక దేశాలు తిరుగుతాం. చివరికి మరణముతో ఈ దేహము శ్మశానానికి చేరుకుంటుంది. ఆ తదుపరి ఏమవుతుంది? ప్రియులారా, శ్మశానానికి చేరుకున్న తర్వాత ఏమవుతుంది? చాలామందికి తెలియనిది. కానీ లోకములో కొంతమంది మేధావులమన్నట్లుగా వేదాంతాలను చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది అంటారు, చచ్చి నీ కడుపున పుడతాను బిడ్డ అని అంటారు. ఎప్పుడైనా విన్నారండి మాట? నేనే అంటున్నాను. ఎవరైనా పిల్లలు ఏదైనా పని చెప్పగానే చేశారనుకోండి, బాగా దాహంతో ఉన్నారు, కొన్ని మంచినీళ్ళు పట్టుకురా అమ్మాయి అని చెప్పి అనగానే వెంటనే పట్టుకొచ్చి ఇచ్చింది. త్రాగగానే తృప్తితో
కృతజ్ఞతగా వెంటనే చెప్తూ ఉంటారు, అమ్మయ్య ప్రాణాలు తెపరిల్లాయి, మంచి సహాయం చేశావు బిడ్డ, చచ్చి నీ కడుపున పుడతాను అని అంటారు. అంటే మరణించి నీ కడుపున పుడతాను అంటే మరణించిన తర్వాత మనకి ఇష్టమైన వారి కడుపులో పుట్టడానికి మనకు అవకాశం ఉందా ఏంటి? అలాంటి అవకాశమే గనుక మనకు ఉంటే నవ్వదు. మీరు మాటలని, ఎందుకంటే అమ్మా మీరు నవ్వుతూ ఉంటారు, మాటలు దొర్లుతూ ఉంటాయి. ఆ క్రమంలో మీ ఏకాగ్రత దెబ్బతింటుంది. చెప్పబడినటువంటి పదాల యొక్క భావము మీరు పోగొట్టుకుంటారు, అంటే మిస్ అయిపోతారు. ఓకే, వింటున్నదంతా మనసులో పెట్టుకుంటుండండి. భావోద్వేగాలను ఎంతవరకైతే చూపించాలో అంతవరకు చూపించండి. రైట్? నిజంగా గనక మనకి మరలా మనకిష్టమైన వారి గర్భములో పుట్టగలిగేటువంటి అవకాశమే గనుక ఉంటే, ఎవరైనా ఎవరి గర్భములో పుట్టాలని కోరుకుంటారు? ధనవంతుల గర్భములోనా, పేదవారి గర్భములోనా? అంతే కదా, ధనవంతుల గర్భములోనే పుట్టాలి అని అనుకుంటా. నిజంగా గనక అందరూ అనుకున్నట్టుగా వారికి ఇష్టమైన ధనవంతుల గర్భములో పుడితే అందరూ ధనవంతులే అవుతారు కదండి. అయినప్పుడు లోకములో పేదవారు అనేటువంటి వారు ఉండరు కదండి. మరి ఇప్పుడు లోకములో ధనవంతులు ఎక్కువనా, పేదవారు ఎక్కువనా? పేదవారే ఎక్కువ. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? నువ్వు అనుకున్నంత మాత్రమున ధనవంతుల గర్భములో పుట్టవు అని. అంతేనా? రైట్. ఇక మరొక విషయం ఏంటంటే, మనం చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి లేదా కర్మ ఫలాలను బట్టి మనం పాపాలు ఎక్కువగా చేస్తే మరణించినప్పుడు మరలా మనిషిగానో, జంతువుగానో, పక్షిగానో, పురుగుగానో పుట్టే అవకాశము ఉంటుంది అని అంటూ ఉంటారు. పోనీ మరి అదైనా నిజమా అని మనం ఆలోచిస్తే, ఒకప్పుడు ఉన్నటువంటి జీవరాశులు ఇప్పుడు భూమి మీద ఉన్నాయండి. అంటే ఊరవిష్కలు తెలుసా అండి? ఊరవిష్కలు అంటే ఇక్కడ పిచ్చుకలు కనబడుతున్నాయా మీకు? పాలపిట్టలు, రకరకాలైనటువంటి వింత పక్షులు, ఒకనాడు ఉన్నటువంటి జీవరాశులు ఈరోజు లేవు. అందుకే కదండి ఏడాదికోమారు జీవ వైవిధ్య సదస్సులు అని పెడుతున్నారు. జీవరాశులను మరలా పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నంతో. నిజంగా గనక పాపం చేసి మరణించిన ప్రతి వాడు జంతువుగానో, పక్షిగానో, పురుగుగానో పుట్టగలిగేటువంటి అవకాశం ఉంటే, మరి ఇప్పుడు చెప్పండి, ఈ సమకాలిక ప్రపంచములో పాపులు ఎక్కువనా, పరిశుద్ధులు ఎక్కువనా? పాపులే ఎక్కువ. అయినప్పుడు వీరు మరణిస్తే వారి లెక్క ప్రకారము జంతువుల సంఖ్య, పక్షుల సంఖ్య పెరగాలి కదండి. పెరగటానికి బదులుగా తరిగిపోతున్నాయి. అంటే పాపులు మరణిస్తే మరలా జంతువులుగానో, పక్షులుగానో పుట్టగలిగేటువంటి అవకాశము లేదు. వెరీ క్లియర్. ఇక మూడవ విషయం ఏంటంటే, కొందరు అంటారు, నేను మరణించిన తర్వాత ఈ ప్రకృతిలో కలిసిపోతాను, ఆ తర్వాత ఏముంటుంది? ఏమీ ఉండదు, అంతా అయిపోతుంది, ఇంకా తర్వాత ఏముంటుంది? స్వర్గం, నరకం ఇవన్నీ ఉత్తుముచ్చట.
అని తేలికగా కొట్టిపడేస్తూ ఉంటారు, తేలికగా కొట్టిపడేస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం ఆలకించాలి. ఏమీ ఉండదు అనటానికి నీకెప్పుడు తెలుస్తుంది? మరణిస్తే కదా. నువ్వు మరణిస్తే కదా. బ్రతికుండే ఎలా చెబుతావు? మరణించిన తర్వాత ఏమీ జరగదు అని, ఏమీ ఉండదు అని. నువ్వు మరణించిన తర్వాత అప్పుడు అనుభవంలోనికి వస్తుంది ఉన్నదా లేదా అని. ఒక మాట అడుగుతాను. ఇక్కడ ఒక లోకం ఉందని, ఈ లోకంలో మనకు ఒక జీవితం ఉందని మనకెప్పుడు తెలిసిందండి? పుట్టక ముందు తెలుసా, పుట్టిన తర్వాత తెలుసా? పుట్టాకనే తెలుసు. అంటే పుట్టి తెలుసుకున్నాం ఈ లోకం ఉందని. మీరు నా మాటలు వింటున్నారా, వాళ్ళ మాటలు వింటున్నారా? అలర్ట్గా ఉండాలి. వాళ్ళు చక్కగా సమాధానాలు ఇస్తారు, మీరేమో కామెడీగా తీసుకుంటున్నారు. దేవుడు రికార్డు చేసుకుంటున్నాడు, మర్చిపోకూడదు. మీరేమనుకుంటున్నారు? వాళ్ళు చులకనగా ఆలోచిస్తున్నారేమో, చక్కని సమాధానాలు చెబుతున్నారు. మీరేమో చెప్పటానికి మొహమాటం పడుతున్నారు. ప్రియులారా, పుట్టి తెలుసుకున్నాము ఈ లోకం ఉన్నదని. అయినప్పుడు మరణించాక తెలుస్తుందేమో మరో లోకం ఉన్నదని. ఎలా కాదనగలం? ఎలా కాదనగలం? అందుకే దేవుడు ఒక మాట రాయించాడు. ఏమని రాయించాడో తెలుసా? ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించగలిగితే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము, కలుగబోవునది ఏదో మనుషులు ఎరగక యుండినను బుద్ధిహీనులు కలగబోవునది ఏదో, రేపేమి సంభవించునో తనకి తెలియకపోయినప్పటికీ బుద్ధిహీనులు కొందరు మాకే బుద్ధి ఉన్నదన్నట్లుగా, మాకే జ్ఞానం ఉన్నదన్నట్లుగా, మాకే అంతా తెలుసు అన్నట్లుగా మాట్లాడెదరు. ఏమని మాట్లాడతారట? ఏమంటున్నాడు? బుద్ధిహీనులు మాట్లాడెదరు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఈ మనుషులలో ఎవరు తెలియచేస్తారు? దేవుడు ఈ లోకానికి విసిరిన సవాల్. మరణించిన తర్వాత ఎవరి గతి ఏంటి అనేటువంటి సంగతి ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు అంటే దాని అర్థం ఎవరు చెప్పలేరు అని. అంటే బైబిల్లో రాయబడి ఉంది. పౌలు గారు ఆవేదన వ్యక్తం చేస్తూ అంటూ ఉంటాడండి, ఇదిగో నేను కొన్ని మాటలు చెబుతున్నాను, పునరుత్థానానికి సంబంధించినటువంటి విషయాలను నేను చెబుతున్నాను, కానీ మనలోని కొందరే పునరుత్థానము ఎక్కడిది, అది గతించిన మాట, అది అవుట్డేటెడ్ వర్డ్, నువ్వు ఇప్పుడు చెప్తావేంటి, ఇక మీదట పునరుత్థానము అనేటువంటి మాట పదప్రయోగము చేయకు అని పౌలుని హెచ్చరించారట. పునరుత్థానము లేదని, స్వర్గము నరకము అనేటువంటిది కేవలం ఒక కాల్పానికం మాత్రమేనని బయట ఎవరో నాస్తికులు హేతువాదులు మాత్రము అంటున్నారు అనంటే ఏదో లేదు పాపం తెలియదు వారికి అని అనుకోవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే క్రైస్తవ బోధకులు కూడా ఆ మాట అనటం విడ్డూరములలోకెల్లా విడ్డూరము. దేవుడు అలా రాయించాడు కానీ స్వర్గ నరకాలు ఎక్కడే అండి? స్వర్గమైనా నరకమైనా అంతా ఇక్కడే.
కనుక సంపాదించుకోండి, ఇంకా భూములు కొనండి, బిల్డింగ్లు కొనండి, మంచిగా తినడానికి ఆస్తిపాస్తులు కూర్చుకోండి అన్నట్లుగా బోధ చేస్తూ ఉన్నారు. ప్రియులరా, వాక్యములో ఎక్కడైనా అలాంటి మాటలు నీకు కనబడ్డాయా? స్వర్గ నరకములు లేవు అనేటువంటి మాట ఈ 66 పుస్తకాల్లో ఏ అధ్యాయములోనైనా ఏ వచనములలోనైనా నువ్వు చూపించగలవా? లేదే. ఓకే, నువ్వు అనుకున్నట్టుగా లేదు అని అనుకుందాం. స్వర్గం లేదు, నరకము లేదు అని బలాదూరుగా తిరిగి నీచాతి నీచమైన నికృష్టపు దౌర్భాగ్యపు బ్రతుకులు బ్రతికి చేయకూడని పాపాలన్నీ చేసి మరణించి కళ్ళు తెరవగానే నరకం అనగా అగ్నిగుండం నోరు తెరిచి నీ కోసం ఎదురు చూస్తున్నది అని అనుకోండి. ఏం చేస్తావు? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనము లేదు. అదే ఉన్నది అని అనుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని మెప్పును పొంది మరణించావనుకో, ఉంటే స్వర్గం, లేదనుకోండి వచ్చిన నష్టమేమీ లేదు. అర్థమవుతుందా? పరీక్షలు ఉన్నాయని బాగా చదివావు, పరీక్షలుంటే రాస్తావు. ఒకవేళ పరీక్షలు పెట్టలేదనుకోండి, అయినా చదివినాను కదా అని చెప్పి వచ్చిన నష్టమేమీ లేదు. చదివి ఉండటం అన్ని విధాల మేలు, ప్రయోజనం. కనుక దేవుని వారలారా, మన దినములను ఏది లేదు అని అనుకుంటూ మనల్ని మనమే సోమరులుగా తయారు చేసుకుంటూ మనకివ్వబడినటువంటి ఆయుష్ కాలాన్ని వృధా చేసుకోకూడదు. జీవితంలో గడిచిపోయిన దినం మరలా రాదు. ఇవ్వబడినటువంటి అవకాశం మరలా వస్తుంది అని అనుకోవటం పొరపాటు. నీడలండి, కొన్ని చోట్ల అది ఉపయోగపడుతుంది. నీడ మనం సేద తీరటానికి మంచి స్థలంగా ఉంటుంది. కొన్ని చోట్ల నీడలండి అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ప్రతి ఉదయం నీడ వస్తుంది, సాయంత్రానికి వెళ్ళిపోతుంది. వృధాగా గడిచిపోతూ ఉంటాయి రోజులు. అలాగే ఈ మనుష్యులు కూడా ఏం చేస్తున్నారట? ఈ స్వర్గ నరకములు లేవు, దేవుడు ప్రభువు రక్షకుడు లేడు, ఇవన్నీ వట్టి మాటలు అని చెప్పి కాలాన్ని వృధాగా వ్యయం చేసుకుంటున్నారు. ఈ బ్రతుకు అనుకొని ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలాగూ సుఖపడుదుమా అని వెంపర్లాడుతూ సక్రమంగా సంపాదించగలిగేటువంటి అవకాశం ఉంటే అందుకోసమై పరుగులు పెడుతూ సక్రమంగా సంపాదించేటువంటి అవకాశము లేకపోతే అక్రమానికైనా ఎంత దురాగతానికైనా పాలుపడుతూ జీవితంలో నా బ్రతుకు శాశ్వతం అన్నట్లుగా, అంతా అనుభవిస్తానన్నట్లుగా 100 ఎకరాలకి, 10 బంగళాలకి, కార్లకి, బంగారానికి, వెండికి, అధికారాలకి అర్రులు చాస్తూ ఉన్నారు. నిజంగా వీరికి ఏం కావాలో, ఏమి అవసరము లేదో తెలియటము లేదు, అర్థం కావటము లేదు. అర్ధవరము అనేటువంటి ఈ గ్రామానికి అన్నీ ఉన్నాయి, అన్ని వరాలు ఉన్నాయి. లేని వరం ఏంటో తెలుసా?
పునరుత్థానము అనేటువంటి వరము లేదు. అన్ని వరాలు ఉన్నాయి, దేవుడు తన కృప చేత అన్నింటినీ అనుగ్రహించాడు. కానీ ఆ గ్రామానికి ఏమి లేదు, పునరుత్థాన వరము లేదు అని నేనన్నది కాదండి, నేనన్నది కాదు. మీ ఊరిని, మన ఊరిని గురించినటువంటి చరిత్ర మీడియా వాళ్ళు ప్రచురించారండి. మీరు చూశారో లేదో, ఆంధ్రజ్యోతి నిన్నటి దినమున నేను ఉదయము పేపర్ కావాలని తెప్పించుకొని చూడగానే మొట్టమొదటగా నాకు కనబడినటువంటి వార్త, 7 వరాలు ఇచ్చే అర్ధవరం. ఎన్ని వరాలట? 7 వరాలు ఇచ్చే అర్ధవరమని. ఈ 7 వరాలు ఏంటేంటో అన్ని విపులీకరించి రాశాడు. కానీ అందులో పునరుత్థాన వరం లేదు. ఏమండి, మనిషి మరణించిన తర్వాత మరలా లేచి దైవ సన్నిధికి వెళ్ళేటువంటి, అంటే మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా చెప్పాలంటే రక్షణ వరము లేదు. రక్షణ వరము లేకుండా 7 వరాలేంటి, 700 వరాలున్నా ప్రయోజనమేమీ లేదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ వార్త చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. ఏమండి, పచ్చని పొలాలు, మంచి రోడ్లు, మంచి నిర్మాణాలు, మరి మంచి పరిపాలన అని కూడా రాశాడు ఇందులో. ఇంత మంచి మనసున్నటువంటి ఈ మనుష్యులకి మనసున్న మహానీయుడైనటువంటి క్రీస్తు యేసు ఎందుకు అర్థం కాలేకపోతున్నాడు? ఆ క్రీస్తు యేసుని ఎందుకు ఆశ్రయించలేకపోతున్నారు? ప్రియ దేవుని పిల్లలారా, ఏదో ఇక్కడ ఉన్నంతకాలము సంతోషంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చదువులు, ఉద్యోగాలు, వ్యవసాయము, పాడి, సంపాదన, ఈ విధమైనటువంటి దాని మీదనే దృష్టి పెట్టారు తప్పితే మరణించిన తర్వాత మన పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని మనుషుడు ఆలోచించలేకపోతున్నాడు. అందుకే అదే పుస్తకములో 6వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదవగలిగినట్లయితే దేవుడు బాధతో అంటున్నటువంటి మాట, 6వ అధ్యాయము 12వ వచనము, నీడవలే, ఎవరైనా ఒక్కరు చదవండి, ఎవరైనా ఒక్కరు. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వారు చనిపోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఈ అర్ధవరం గ్రామానికి ఎవరు చెప్పాలి? మనుషుల జీవిత కాలంలో ఏది సంపాదించాలో, ఏది ప్రయోజనకరమో వారికి ఎలా తెలియను? ఎవరు తెలియచేస్తారు? చనిపోయిన తర్వాత ఏమి సంభవించుననేటువంటి సంగతిని ఎవరు చెబుతారు అని అంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు చెప్పాలి? ప్రియులరా, చెబితే ఏదైనా జ్ఞానము చెప్పాలి అనంటే ఈ ప్రపంచానికి క్రైస్తవుడే చెప్పాలి. అంటే మీరే చెప్పాలండి, మీరే చెప్పాలి ఏమి సంభవించబోతున్నది అని. ప్రియ దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు అనేటువంటి మహానుభావుడు శరీరమును ధరించుకొని ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి దేవుణ్ణి మెప్పించి చంపబడిన తాను మరణించి సమాధి చేయబడిన తర్వాత 3వ దినమున పునరుత్థానము చెందాడు. అంటే తిరిగి లేచాడు, పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ తదనంతరము పౌలు లాంటి బోధకులు, సువార్తికులు ప్రపంచములో కలియదిరుగుతూ దేవుడు యేసును లేపాడు, ప్రభువును లేపాడు, ప్రభువు వలె మనము జీవిస్తే మనలను కూడా లేపుతాడు అని
బోధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ మాటలని మనం కూడా బోధిస్తున్నప్పుడు బయట సమాజము, ఒక నాస్తికుడు, ఒక హేతువాది ఏమంటున్నాడో తెలుసా? ఏమండి, నాకు ఎదురయ్యాయి. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలు నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి ఇలాంటి వారు ఎంతోమంది నాకు ఎదురవుతూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. ఏంటయ్యా, ఏంటేంటి చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్లుగా యేసు ప్రభువు లేచాడు లేచాడు లేచాడు, ఆయనను నమ్ముకుంటే మనము కూడా ఆయన వచ్చినప్పుడు లేపబడుతాము అని చెబుతున్నావు. ఇక మీదట అలా చెప్పకు. యేసు లేవటం అనేది ఒట్టి బూటకము. యేసు వచ్చినప్పుడు మనము కూడా లేపబడుతాము అనేటువంటి వార్త మూఢ నమ్మకము అని చెప్పి వారు మాట్లాడుతూ వచ్చారు. ఏమంటున్నారండి? యేసు లేవటం అనేటువంటిది బూటకమట, మనము లేస్తాము అనేటువంటిది మూఢ నమ్మకమట. ఏమయ్యా, ఆయన లేచాడనడానికి కానీ మనము లేస్తాము అనడానికి కానీ మీ దగ్గర ఉన్నటువంటి శాస్త్రీయ ఆధారాలేంటి, రుజువులేంటి చెప్పండి అంటున్నారు వాళ్ళు. లేస్తాము 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 ఓ తెగ చెప్తున్నారు కదా, మీరు లేస్తారు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి శాస్త్రీయ ఆధారాలు ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసయ్య చనిపోయిన తర్వాత 3వ దినానికి లేచాడని మీరు నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? దయచేసి మీ చేయలేతండి. వెరీ గుడ్. మరి మీరు నమ్మితే మరి యేసయ్య వచ్చినప్పుడు మనము కూడా లేపబడుతామని నమ్ముతున్నారా? ఎందుకో ఇక్కడికి వచ్చేసరికి అనుమానం వచ్చింది మీకు. యేసయ్య వచ్చినప్పుడు మేము కూడా లేపబడుతాము అని అనబడేటువంటి వారు, అనుకునేటువంటి వారు దయచేసి వాళ్ళు కూడా ఒకసారి చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మరి యేసయ్య లేచాడు అని మీరు ఎలా నమ్మగలుగుతున్నారో నాకు చెప్పాలి. యేసయ్య లేచాడని మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? చెప్పరేంటి అక్క? గట్టిగా మాట్లాడు. వాక్యం ద్వారానా? వెరీ గుడ్. వాక్యం ద్వారా అనేటువంటిది మనలో మనమైతే బాగానే అర్థం చేసుకుంటాం, అనుకుంటాం. కానీ బయటోడు ఏమంటాడు? నీ వాక్యంలో బోలెడు రాసుకుంటావు, బోలెడు చెప్పుకుంటావు, నీ వాక్యం రైట్ అని రుజువేంటి? బైబిల్లో కాదు, నువ్వు నాకు బయట రుజువు చెయ్యి అంటాడు. ఏమంటే మొండివాదం ఎలా ఉంటుంది? పిడివాదం. ప్రియ దేవుని పిల్లలారా, ఇలా వారు నలుగురు మాట్లాడేసరికి మనలో కూడా అనుమానాలు ప్రారంభమవుతాయి. అప్పటిదాకా ఉన్నటువంటి విశ్వాసం కాస్త బలహీనపడటం ప్రారంభిస్తుంది. అవును కదా, లేచిండని మనకు మాత్రం ఏం రుజువు? మనం చూసినాం, అయింది. యేసయ్య లేచినప్పుడు మీరు ఎవరైనా చూశారా? చూడలేదు. మరి మనం లేస్తామని మనకేమైనా గ్యారంటీ ఉందా? అది లేదు. మెల్లిమెల్లిగా విశ్వాసము తగ్గిపోతూ ఉంటుంది. విశ్వాసము తగ్గడానికి వీల్లేదు. అందుకే మన వాళ్ళు ఉజ్జీవ సభలు అని పెట్టారు, ఉజ్జీవ మహాసభలు. ఏమంటే అప్పుడప్పుడు విశ్వాసాన్ని బలపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తే పర్వాలేదు, కానీ బలపరిచినప్పుడు బలపడి మళ్ళా 4 రోజులకు బలహీనపడుతూ ఉంటే, చెప్పినప్పుడు బలపడటం ఆ తర్వాత బలహీనపడటము, ఈ పనులు చేస్తూ ఉంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే ప్రభు వస్తే, ప్రియ దేవుని పిల్లలారా, అల్ప విశ్వాసుల గురించి దేవుడు హెచ్చరించినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. కనుక మొదటగా మనలో విశ్వాసం బలపడాలి. విశ్వాసం బలపడాలి అంటే విషయం మీద సమగ్రమైనటువంటి అవగాహన మనకి ఉండాలి.
ఇక అదే సమయంలో మనకు దేవుడు